నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ చరాచర ప్రపంచాన్ని అణువణువున సర్వం వ్యాపించి ఉండటం వలన శివుడికి విష్ణువు అనే పేరు వచ్చింది. సమస్త ఐశ్వర్యాలకు అధిపతి, సకల భోగాలకు ప్రదాత కాబట్టి శివునికి ఇంద్రుడని పేరు ఏర్పడింది. స్వప్రకాశ స్వరూపుడు, యావత్ జగత్కు వెలుగునిచ్చేవాడు, సర్వాన్ని ప్రకాశింపజేసేవాడు కాబట్టి శివుడికి సూర్యుడనే పేరు స్థిరపడింది. ఇలా సర్వం తానై సర్వజ్ఞునిగా వెలిగే లోకైక దైవం పరమేశ్వరుడు. అలాంటి ఈశ్వరుని నివాస స్థలం కైలాసగిరి. చరాచర జగత్తుని ధరించి జీవింపజేసి లయింపజేసే కైలాసగిరి నాథుడు లింగాకృతిగా పూజలందుకుంటున్నాడు. తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లాలోని జహీరాబాద్ పట్టణంలో కైలాసగిరీశ్వరునిగా ఈశ్వరుడు పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ప్రణమ్య శిరసాదేవం స్వయంభువం పరమేశ్వరం. స్వయంభువుడైన పరమేశ్వరుడు సమస్త భువన భాండాల నుంచి ప్రణతులందుకుంటున్నాడు. పుట్టుక లేనివాడు, శాశ్వతుడు, నిత్యుడు, సమస్త కారణాలకు కారణభూతుడైన కైలాసాధిపతి దర్శనం, ఆరాధనం సకల శుభదాయకం. ఈశ్వరునికి ఎన్ని నామధేయాలున్నా కైలాసగిరినాథుడు అనేది ఆ స్వామి అసలు పేరు. ఆ పేరిట ఈ ఆలయంలో లింగమూర్తిగా స్వామి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. నాస్తి లింగార్చనాత్ పుణ్యమధికం భువనత్రయే లింగార్చితే అఖిలం విశ్వమర్చితం స్యాన్న సంశయః. ఈ ముల్లోకాలలో లింగారాధన వలన కలిగే పుణ్యం ఏ దైవ ఆరాధన వలన కలగదు. శివలింగాన్ని ఆరాధిస్తే సకల విశ్వాన్ని ఆరాధించినట్టేనని లింగ పురాణోక్తి. అలాంటి లింగమూర్తి కైలాసనాథునిగా, కైలాసగిరేశ్వరునిగా జహీరాబాద్ పట్టణంలో 4 శతాబ్దాల పైబడి విలసిల్లుతున్నాడు. సాధారణంగా మనకు కనిపించే శివాలయాలకు భిన్నంగా బాహ్య అంతర భాగాలలో ఈ ఆలయం విలక్షణంగా ఉంటుంది. జహీరాబాద్ శివారు ప్రాంతంలో సువిశాలమైన ప్రాంగణంలో ఈ కైలాసగిరి పుణ్యస్థలి అలరారుతోంది. ఈ ప్రదేశంలో 1984 సంవత్సరం వరకు ఓ రాతి గుహలో శివలింగం నెలకొని ఉండేది. అల్లాడి రాచయ్య గుప్తా 1984 సంవత్సరంలో ఈ స్థలంలో శివాలయాన్ని నిర్మింపచేశారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం 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 శివోహం. న చ ప్రాణ సంజ్ఞో న వై పంచవాయుః న వా సప్తధాతుర్న వా పంచకోశాః న వాక్పాణిపాదం న చోపస్థపాయో చిదానందరూప శివోహం శివ
शिवोऽहम् 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 అల్లాడి రాచయ్య గుప్తా అనే భక్తుని ఆధ్యాత్మిక స్ఫూర్తికి ప్రతీకగా 1984వ సంవత్సరం నవంబర్ 5వ తేదీన ఈ ఆలయం సాకారమయ్యింది. భారీ గుహను తొలచి భక్తుల సౌకర్యం కోసం రాచరిక మహలు వలె ఈ శివ సన్నిధానాన్ని రూపుదిద్దారు. స్థానిక భక్తులు కైలాసగిరి శివాలయంగా ఈ సన్నిధిని వ్యవహరిస్తారు. शिवोऽहं 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 సర్వమంత్ర సర్వయంత్ర సర్వతంత్ర స్వరూపుడు కైలాసగిరి అధినాథుడు. పూర్ణంగా పరిపూర్ణంగా సాటిలేని విధంగా అద్వితీయంగా కలిగిన మహాదైవం శివుడు. అందుకే శివుడు మహాదేవునిగా లోకేశ్వరునిగా ఆరాధిస్తారు. అలాంటి మహేశ్వరుడు కైలాసగిరినాథునిగా పూజలందుకుంటున్నాడు. ఉత్తర భారత సంప్రదాయంలో ఉండే ఆలయంలో కైలాసగిరిగా వ్యవహరించే సన్నిధానంలో లింగమూర్తి తేజరిల్లుతున్నాడు. ఉత్తర భారతంలోని శివాలయాల మాదిరిగా విశాలమైన ఓ మందిరంలో శివలింగమూర్తి పానవట్టంపై కొలువుతీరి ఉంటాడు. సర్వ పాపాలను నశింపచేయడంలో, అపారమైన పుణ్యరాశుల్ని అనుగ్రహింపచేయడంలో, సకల దోషాలను నివారించడంలో, సమస్త శుభాలను ప్రాప్తింపచేయడంలో, అన్ని అనర్థాలను తొలగింపచేయడంలో, అఖిల సుఖాలను అందచేయడంలో, ఎన్నో ఆనంద సిరుల్ని ఇవ్వడంలో శివలింగ ప్రతిష్టకు మించిన ఆధ్యాత్మిక సాధన ఈ సృష్టిలో లేదనేది నిష్ఠుర సత్యం. ఆ రీతిలో కైలాసగిరినాథుడు భక్తుల మనోభీష్టాలను నెరవేర్చడానికి సుప్రతిష్ఠితమయ్యాడు. సర్వాలంకృతంగా సమస్త లాంఛనాలతో స్వామి భాసిల్లుతున్నాడు. श्रीमदात्मने गुणैक्यसिन्धवे नमः शिवाय धामलेशधूतकोकबन्धवे नमः शिवाय नामशोषितानमद्भवान्धवे नमः शिवाय पामरेतरप्रधानबन्धवे नमः शिवाय नमः शिवाय नमः शिवाय. సర్వాలంకృత కైలాసగిరినాథుని సమక్షంలో శివముఖారవిందం దివ్య ప్రభల్ని వెదజల్లుతుంటుంది. సకల దేవతలు ఆరాధించే శివలింగాకృతిని మానవ మాతృలైన భక్తులు ఆరాధిస్తే ఎంత ఉత్కృష్టమైన ఫలితం కలుగుతుందో వర్ణనాతీతం. शिवाय शूलभिन्नदुष्टदक्षबालते नमः शिवाय मूलकारणाय कालकालते नमः शिवाय पालयाधुवादयालवालते नमः शिवाय नमः शिवाय नमः शिवाय जटाजूटधारी नमः शिवाय. वस्तु मुख्यदानकेतवे नमः शिवाय दुष्टदैत्यवंशधूमकेतवे नमः शिवाय सृष्टिरक्षणाय धर्मसेतवे नमः शिवाय अष्टमूर्तये वृषेन्द्रकेतवे नमः शिवाय नमः शिवाय नमः शिवाय जटाजूटधारी नमः शिवाय. त्रिभेदटङ्क अस्तते नमः शिवाय पापहारि दिव्य सिन्धुमस्तते नमः शिवाय पापदारिणेलसन्नमस्तते नमः शिवाय शापदोषखण्डन प्रशस्तते नमः.
ఈశానుడు, తత్పురుషుడు, అఘోరుడు, నామదేవుడు, సద్యోజాతుడు ఇలా పంచనామధేయాలతో పంచముఖార విందాలతో ఈశ్వరుడు అలరారుతాడు. ఈ 5 సమ్మిళిత రూపమే కైలాసనాథుడు. అలాంటి కైలాసనాథుడిని జహీరాబాద్ కైలాసగిరిలో భక్తులు స్వయంగా తాకి అభిషేకాది పూజాదికాల్ని నిర్వహించుకోవచ్చు. శివారాధనలో శివనామ జపం, శివధ్యానం, రుద్ర పఠనం ఎంతటి మహత్తరమైనవో అంతకంటే మహిమోపేతమైనది, దివ్యమైనది, భవ్యమైనది, శక్తిమంతమైనది అభిషేకం. ఆ అభిషేకాన్ని భక్తులు ఈ ఆలయంలో స్వయంగా నిర్వహించుకుంటారు. నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం తిరుచి విష్ణుంద్ర సుపూజితాభ్యాం విభూతి పాటీర విలేపనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం. అమలం కమలోద్భవ గీతగుణం శమదం. సృష్టి, స్థితి, సంహారం, తిరోభావం, అనుగ్రహం ఈ పంచకృత్యాలను నిర్వహించే దైవం శివుడు. అందుకే శివుణ్ణి పంచకృత్యకారకుడు అంటారు. అలాంటి మహాదేవుడికి పంచాననునికి అభిషేక వేడుక అంటే మహాప్రీతికరం. లోకం లింగాత్మకం జ్ఞాత్వా అర్చయేత్ శివలింగం. లోకమంతా లింగాత్మకమని గ్రహించి శివలింగారాధన చెయ్యాలనేది ఆగమశాస్త్ర నిర్వచనం. చేతులారంగ శివుణ్ణి పూజిస్తే ఆ జన్మ ధన్యం. ఆ పుణ్యసిద్ధిని అందుకోవడానికి, అందరికీ కల్పించడానికి వీలుగా ఈ ఆలయంలో భక్తులు పరమేశ్వరుణ్ణి స్వయంగా చేతులారా పూజించుకోవచ్చు. నమో జ్యేష్ఠాయచ. అందరిలో జ్యేష్ఠుడైన ఈశ్వరునికి ప్రణతులు, కృతజ్ఞతలు చెల్లించడానికి భక్తులు వినమ్రపూర్వకంగా, భక్తిపూర్వకంగా శివారాధన నిర్వహిస్తారు. అభిషేక ప్రియ శివ. 33 కోట్ల దేవతలలో ప్రధానంగా అభిషేకమంటే ఇష్టపడే దైవం శివుడే. శివునికి చేసే అభిషేకంలో ద్రవ్యాలను బట్టి ఫలం, శివానుగ్రహం ఉంటాయి. భక్తి ప్రేమలతో, జ్ఞాననిష్టతో అభిషేకం చేస్తే 1,000,000 రెట్ల ఫలం అధికంగా, శీఘ్రంగా కలుగుతుంది. అభిషేకానంతరం నీరాజనపు వెలుగు జిలుగులలో కైలాసాధిపతి భువన మోహనంగా గోచరమవుతాడు. శ్రీశైలాగ్రే కలిత వసతిర్విశ్వరక్షాదురీణ ఏణం పాణౌ శిరసి తరుణోల్లాసమేణాంకఖండం పార్శ్వే వామే వపుషి తరుణిం దృక్షుకారుణ్యలీలా భూతిం ఫాలే స్మితమపి ముఖే గాంగమంభః కపర్దే బిభ్రత్ ప్రేమ్నా భువనమఖిలం శ్రీగిరీశः సపాయాత్. శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సౌవర్ణరత్నస్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీనः సోమచూడः సకరుణనయనः సాంగనస్మేరవక్త్రः శంభుః శ్రీభ్రామరీశः ప్రకటిత విభవో దేవతా సార్వభౌమః. యా యోగి బృంద హృదయాంబుజ రాజహంసీ మందస్మితాస్తుతముఖీ మధుకైటభగ్ని.
జహీరాబాద్లోని కైలాసగిరి కైలాసనాథ స్వామి ఆలయ లోగిలిలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణ. ఈ ఆలయం పక్కనే సంజీవరాయుడైన ఆంజనేయ స్వామి వారి దివ్య సన్నిధి కూడా ఉంటుంది. పంచశీర్ష సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఆలయంలో ఎంతో ఆకర్షణీయంగా దర్శనమిస్తాడు. షణ్ముఖుడు, కార్తికేయుడు, స్కందుడు, కుమారస్వామి ఇలా ఎన్నో నామధేయాలతో విలసిల్లే స్వామి కైలాసం నుంచి సర్పాకృతిలో భువిపైకి అడుగిడాడని ప్రతీతి. సర్పరాజస్వామిగా, నాగరాజస్వామిగా స్వామిని మనం ఆరాధిస్తాం. స్వామి ఆ నిజరూపంతో పంచఫణియుక్తంగా విలక్షణ రూపధారిగా దర్శనమిస్తాడు. ప్రస్ఫుటంగా గోచరమయ్యే సర్పశీర్షాలతో సర్పాకృతి పరిపూర్ణంగా తేజరిల్లగా సుబ్రహ్మణ్యస్వామి భాసిల్లుతాడు. స్వామికి ఇరువైపులా సర్పాకృతుల్లోనే శ్రీవల్లి దేవసేన మూర్తులు కూడా నెలకొని ఉంటాయి. ఈ ఆలయం ప్రక్కనే సంజీవ పర్వతాన్ని మోస్తున్న రీతిలో ఆంజనేయస్వామి విగ్రహం గోచరమవుతుంది. లక్ష్మణ ప్రాణదాతగా, సీతాశోక నివారకునిగా, శ్రీరామునికి ఆనందాన్ని కలిగించిన ఆనందదాయకునిగా మారుతి మహత్తరమైన పాత్రను రామాయణ సత్కథలో పోషించాడు. సకల భయాలను తొలగించి సమస్త సంతోషాలను, సమ్మోదాల్ని అనుగ్రహించే ఆంజనేయుని దర్శనం, పూజనం ఎంతో శుభప్రదం. ఈ ప్రాంగణంలోని కార్యసిద్ధిప్రద గణపతిని కూడా భక్తులు దర్శించుకుని పూజాధికాలను నిర్వహించుకుంటారు. ఈ ఆలయంలో ప్రతి సోమవారం కైలాసగిరి కైలాసనాథ స్వామిని దర్శించుకోవడానికి విశేషంగా భక్తులు విచ్చేస్తుంటారు. మాస శివరాత్రి నాడు కూడా భక్తులు అసంఖ్యాకంగా ఈ ఆలయానికి తరలివస్తారు. మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయంలో వార్షిక ఉత్సవాలు కొనసాగుతాయి. కైలాసగిరి కైలాసనాథ స్వామి దర్శనం సమస్త సన్మంగళదాయకం. ఓం నమః శివాయ. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. దారిద్ర్యదుఃఖదహనాయ నమః శివాయ. गौरीप्रियाय रजनीशकलाधराय कालान्तकाय भुजगाधिपकङ्कणाय गङ्गाधराय गजराजविमर्दनाय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. प्रियाय भवरोगभयपहाय उग्राय दुःखभवसागरतारणाय ज्योतिर्मयाय गुणनामसुहृत्यकाय दारिद्र्यदुःखद. హైదరాబాద్ చేరుకున్న భక్తులు సదాశివపేట మీదుగా ఈ జహీరాబాద్ చేరుకుని అక్కడ ఉన్న కైలాసనాథ స్వామిని దర్శించుకుంటారు. వేదాలకు, శాస్త్రాలకు, ఆగమాలకు, పురాణాలకు, సర్వ విద్యలకు పరమశివుడే అధిపతి. 18 మహావిద్యలకు ఆదికర్త, తొలికర్త, మూలకర్త సాక్షాత్ శూలపాణి అయిన కైలాసాధిపతేనని వేదం వివరిస్తోంది. కైలాసనాథేశ్వరం కైవల్య ప్రదాయకం.
అలాంటి కైవల్యమూర్తికి నమో వాకములు సమర్పించుకుందాం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.